వెంకటరెడ్డి డివిఆర్ అంటారు. అది కొమరపాలెం గ్రామం. మేము ఈ భోగిమంట మా తాతల కాలం నుంచి ఒక ఆచారంగా వస్తుంది. తర్వాత ఈ మా చిన్నాన్నలు, దాని తర్వాత మా తాతగారి తర్వాత మా చిన్నాన్నలు ఈ మంట పని వాళ్ళు చూసేవారు. తర్వాత మేము మా భుజాలకు ఎత్తుకుని 15 సంవత్సరాలుగా 40 టన్నులు, 45 టన్నులు, 46 టన్నులు, ఈరోజు 2026 సంవత్సరం 52 టన్నులుగా ఈ భోగిమంట అవతరించింది. ఈ మంటకి మొత్తం గ్రామ ప్రజల కాడి నుంచి 4 మండలాల నుంచి పిలుపులు అందించడం జరిగింది. మొత్తం 4 మండలాల జనం, కొమరపాలెం జనం కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. టిఫిన్లు అరేంజ్మెంట్ చేసాము. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎక్కువల మండలం కొమరపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద భోగిమంటని ఇప్పుడే వెలిగించి ఇక్కడ సంక్రాంతి సంబరాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో స్థానిక పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్న ద్వారంపూడి వెంకటరెడ్డి ఎలియాస్ డివిఆర్ గారి ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఈ భోగిమంటతో శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్రాంతి అనేది పెద్ద పండుగ అని మనం పిలుస్తాం. అంటే పెద్దల పండుగ అని, మన పూర్వీకులను తలుచుకోవడం, మన పూర్వీకుల బాటలో మనం కూడా నడవాలి, వారి సంస్కృతి సాంప్రదాయాలను మనం కొనసాగించాలి. అదేవిధంగా వారు ఏదైతే చూపిన మార్గంలో మనందరం వెళ్ళాలి, ఒక సన్మార్గంలో నడవాలి. ముఖ్యంగా సంక్రాంతి అనేది రైతుల పండుగ కూడా. రైతులకు సంబంధించి అన్ని రకాలుగా రైతుని సంతోషంగా ఉంచడం కోసం ముఖ్యంగా పశువులను ఆరాధించడం, తద్వారా మన భారతీయ సనాతన సంస్కృతిని కాపాడడం అనేది ఈ పండుగ ఒక ముఖ్య ఉద్దేశం.